ప్రభువైన యేసు నామములో వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఉదయకాల సమయంలో మార్కు సువార్త 14వ అధ్యాయము 32 నుండి 42 వరకు మనము ధ్యానించుకుందాం. వారు గెత్సెమని అనబడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన, నేను ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పి పేతురును, యాకోబును, యోహానును వెంటబెట్టుకొని పోయి మిగుల విభ్రాంతి నొందుటకును చింతక్రాంతులగుటకును ఆరంభించెను. అప్పుడు ఆయన, నా ప్రాణమా మరణమగునంతగా దుఃఖముతో మునిగి ఉన్నది, మీరిక్కడ ఉండి మెలకుగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరము సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోవాలనని ప్రార్థించుచు, నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అనేను. మరలా ఆయన వచ్చి వారు నిద్రించుచుండుట చూచి, సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడి అయినను మేలుకొని ఉండలేవా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా నుండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురితో చెప్పి తిరిగిపోయి ఇంతకు ముందు పలికిన మాటలనే పలుకుచు ప్రార్థించెను. ఆయన తిరిగి వచ్చి చూడగా వారు నిద్రించుచుండిరి, ఏలైనగా వారి కనులు భారముగా ఉండెను. ఆయనకేమి ఉత్తరమియ్యవలెనో వారికి తోచలేదు. ఆయన మూడవసారి వచ్చి వీరికి నిద్రపోయి అలసట తీర్చుకొనుడి, ఇక చాలును, గడియ వచ్చినది, ఇదిగో మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు, లెండి వెళుదము, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని చెప్పాను. ప్రియదేవునికి బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధ దేవుడు చాలా స్పష్టమైన రీతిగా చాలా విలువైన మాటను ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నాడు. సాధారణంగా మన జీవితంలో అందరికీ నమ్ముతాం, సమూహంతో కూడి ఉండడానికి ఇష్టపడతాం, అనేక మందికి అన్నీ పంచుకుంటాం. దాని ద్వారా ఎలాంటి ప్రాబ్లం వస్తుందంటే, మనం పంచుకున్న విషయం గురించే మనలను అనేక మంది అవహేళన చేసి మన జీవితాలను కృంగదీయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే యేసు ప్రభువారు ఈరోజు మాట్లాడుతూ ఆయన మన జీవితానికి ఒక అద్భుతమైన సత్యాన్ని వివరించాడు. ఏమిటి అంటే, గెత్సెమని తోటలో ఆయన ప్రార్థన చేయడానికి ఒక చోటికి వచ్చినప్పుడు ఆయన డివైడింగ్ చేశాడు. సాధారణంగా యేసు ప్రభువారు జనసమూహంతో ఉన్నప్పుడు వేల మంది ప్రజలు తనను వెంబడించేవారు. ఈరోజు ఆ వేల మంది ప్రజలు లేరు. నా సోదరి, నా సహోదరుడా, చాలాసార్లు నేను మెచ్చుకుంటూ నీకు ఇష్టపడుతూ నువ్వు తిండి పెట్టినప్పుడల్లా నీ చుట్టూ కూడుకునేవారు ఒకనొక సమయం వచ్చినప్పుడు నిన్ను విడిచిపెట్టేస్తారండి. వారు ఎవరు నీతో రారు, నిన్ను చాలా దూషించి వెనక్కి వెళ్ళిపోతారు. నీ దగ్గర తిన్న వాళ్ళు కూడాను కృతజ్ఞత మరిచి నీ గురించి దూషిస్తారు. యేసు ప్రభు జీవితంలో అదే జరిగింది. తనతో ఉన్నటువంటి జనసమూహము తనను విడిచిపెట్టారు. యేసు ప్రభువారు తను ఏర్పరచుకున్న 12 మంది తనతో ఉన్నారని సంతోషంగా వచ్చాడు. ఆ 12 మందిని పట్టుకుని గెత్సెమని తోటకు వచ్చినప్పుడు 12 మందిలో కేవలం 11 మంది మాత్రమే ఉన్నారు. ఎందుకనగా ఇస్కరియోతు యూదా ఆయనను అమ్మడానికి యాజకుల దగ్గరికి వెళ్ళి బేరం మాట్లాడాడు కదా. ఆయన వారితో వారి యొక్క సైనికులను యేసు ప్రభు ఉండే చోటు చూపించడానికి వస్తున్నాడు. ఈరోజు చాలామంది తప్పిపోయిన క్రైస్తవులు, ఏమండి, వెనక్కి దిగజారిపోయిన క్రైస్తవులు, లోకాశల వెంట వెళ్ళిపోయిన క్రైస్తవులు, నువ్వు ఎక్కడున్నావో వారికి తెలుసు.
నేను ఎలా పట్టించాలో, నీకు ఎలా ఇబ్బందులు పెట్టాలో, నేను ఎలా కృంగదీయాలో వారు నిత్యము అహర్నిశగా వారి డ్యూటీ అది. ఎందుకంటే వారు ఇస్కరియోతు యూదకు సంబంధించిన క్రైస్తవులు. ఆ క్రైస్తువులలో యేసు లేడు, కానీ ఇస్కరియోతు యూద ఉన్నాడు. ఎప్పుడు డబ్బు కావాలి, ధనం కావాలి, ఏదో ఒకటి లబ్ధి కావాలి, లాభం ఉంటేనే కానీ వారు ప్రభును వెంబడించలేరు. ఏ సంఘంలో కానీ ఏ సేవకులతో అయినా వారికి చిన్న తేడా వచ్చినప్పుడు వారు విపరీతంగా ఆయన గురించి చెడు మాటలు పలుకుతూ వెళ్తారు. వీరి యూద మరి ఇస్కరియోతుకు సంబంధించినటువంటి జనసమూహము. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయంలో ఒక మాట మనం గమనించాలి. ఆయన గుంపులో లేడు, కానీ 11 మంది ఆయనతో పాటు వచ్చారు. ఆ 11 మందిలో ప్రభువారు ఆ గెత్సెమని తోటలో 2గా డివైడ్ చేశారు. 11 మందిలో ఆయన 3 తీసి తనతో పాటు వెళ్ళిపోయారు. ఏమండి? సో 11లో 3 వ్యక్తులు యేసుతో గెత్సెమని తోటలో ప్రార్థించడానికి, ప్రభుతో కలిసి ప్రార్థన చేయడానికి ఆయన తీసుకొని వెళ్ళారు. మిగతా శిష్యులకు ఏమో కొంచెం దూరంలో మీరు ప్రార్థన చేయండి అని వారికి తెలియచేశారు. ఇందులో జీవిత సత్యం చాలా ప్రాముఖ్యమైనది. ఒక వ్యక్తి తన సీక్రెట్స్ అన్నీ కూడా ప్రభుతో చెప్పాలి. కొంచెం కనుక తను పంచుకోగలిగితే ఆత్మీయులతో పంచుకోవాలి. ఆ 3 పేతురు, యాకోబు, యోహాను. యేసు తన మనసిప్పి వారితో అన్ని పంచుకొని ప్రార్థన చేయడానికి వారికి తోడుగా తీసుకెళ్ళారు. మనం అందరికీ నమ్మకూడదు. మీరు ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేయండి, మా కోసం ప్రార్థన చేయండి అని చాలామంది చెప్తా ఉంటారు జనరల్గా. కానీ జీవితంలో నీకంటూ ఉండేది ఆత్మీయులైనటువంటి ఒక 3 ఆత్మీయులైనటువంటి వ్యక్తులే భారముగా ప్రార్థించి నీకు సహకరించి నీ యొక్క బాధలని తమ హృదయములో వారు దాచుకొని ఉంచి ప్రార్థించే వ్యక్తులు కావాలి. యేసయ్య అలాంటి అనుభూతులు ఈ 3 శిష్యుల్లో చూశాడు. కనుక వీరిని తనతో పాటు తీసుకుని వెళ్ళి మిగతా వారికి కొంత దూరంలో ఉంచారు. ఆయన వారికంటే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి, అంటే జనసమూహంతో చెప్పాల్సిన మాటలు కొన్ని ఉంటాయి, శిష్యులందరికీ చెప్పాల్సిన మాటలు కొన్ని ఉంటాయి, ఇంకా అంతరంగికమైనటువంటి వ్యక్తులతో పంచుకోవాల్సిన మాటలు కొన్ని ఉంటాయి. అక్కడ కూడా చెప్పరాని విషయాలు దేవుడితో చెప్పడానికి మనం ఒంటరిగా వెళ్ళాలి. ప్రభుతో మనం వ్యక్తిగతంగా చెప్పాలి. ఆ వ్యక్తిగతమైనది ఈ స్నేహితులు కూడా చెప్పకూడదు. కనుక యేసు ప్రభు కొంత దూరం వెళ్ళి నేల మట్టుకు సాష్టంగపడి ప్రార్థన చేస్తున్నారు. తనకున్న బాధ ఏంటంటే గుండె నిండా వేదన ఉంది. తన ముందు మరణం ఉంది. తను చంపబడబోతున్నాడు. శిష్యులకు ఇదివరకే చెప్పారు ఆయన, మన యెరూషలేముకు వెళ్దాం, ప్రధాన యాజకులు శాస్త్రులు నన్ను చంపుతున్నారు, 3వ రోజున తిరిగి లేస్తానని ముందే చెప్పారు. అన్నీ ఆయనకి తెలుసు. కానీ గెత్సెమని తోటలో అది తెలిసినప్పుడు కూడాను తన్నిన దేవుడికి గుండె నిండా వేదనతో, అయ్యా ఈ గడియ రాకపోతే బాగుండేది కదా. చాలా చాలా భయంకరమైనటువంటి గడియ ఇది. వారు రేపు ఉమ్ము వేసి, పిడిగుద్దులు గుద్ది, కొరడాలతో కొట్టి, సిలువం మోయించి నన్ను చంపి సమాధిలో పెట్టబోతున్నారు. అవన్నీ ఆయనకి ఆల్రెడీ తెలుసు. ఏమి జరుగునో ఆయన ఊహించి గ్రహించగలిగిన వ్యక్తి. దేవుడికి అంటున్నాడు, ఈ గడియ రాకపోతే బాగుండేది, అయినా ఇది నీ చిత్తము, ఇది నీ చిత్తము, నీకిష్టమైతే ఈ గిన్నె నా ఎదురు నుంచి తొలగించుము. గిన్నె అనగా ఆత్మ, ప్రాణము. నువ్వు ఇది తీస్తేనే కానీ నేను చనిపోలేను. అయితే తండ్రి, నాయనా, నీకు సమస్తము సాధ్యం. నాకు మరణం విధించగలిగే శక్తి నీలో ఉంది, మరణం నుంచి తప్పించగలిగి పునరుత్థానపు శక్తినిచ్చే శక్తి నీలో ఉంది. అందుకే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆయన అంటాడు, 6, 7, 8 వచనాలు, తనను మరణము నుండి తప్పించగలవానికి ప్రార్థన యాచనలను సమర్పించి ఆయన
తను అంగీకరించబడ్డాడు. దేవునికి ఆయన ప్రార్థించినప్పుడు దేవుడు దాన్ని అంగీకరించాడు. అయితే సమస్తము నీకు సాధ్యము తండ్రి, అయితే నా ఇష్టం కాదు. చాలాసార్లు నాకు ఇష్టమైనది జరగాలనుకుంటాం మనం, నాకు నచ్చింది జరగాలనుకుంటాం మనం. వద్దు, ఏ బిడ్డలు కూడాను మన ఇష్టానికి దేవుడి దగ్గర మనం పెట్టకూడదు. మనం ఎప్పుడు కూడా ఏం చెప్పాలంటే, నీ చిత్తమే జరిగించు ప్రభువా, నీ ఇష్టమే మా జీవితంలో నెరవేర్చు ప్రభువా అనాలి. దేవుని చిత్తం మన జీవితంలో నెరవేర్చుమన్నప్పుడు దేవుని చిత్తం సామాన్యమైనది కాదు. యెషయా గ్రంథము 55వ అధ్యాయములో 8-9 వచనాల్లో ప్రభు అంటాడు, నా మార్గము మీ మార్గము వంటివి కాదు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉందో మీ మార్గము కంటే నా మార్గము, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఉన్నతంగా ఉంది. నా దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాశంలో మాటలు వింటున్నారు కదా, యేసయ్య మాట వింటున్న మీరు మీ ఇష్టము దేవుడికి చెప్పి, నాయన ఇలా అనుకుంటున్నాను, ఇలాగే జరిగించు అనమకండి. నీ చిత్తము మా పట్ల ఏమై ఉన్నదో అది మాకు బయలుపరచు ప్రభు అని ప్రార్థన చేయండి. దేవుడు తన చిత్తాన్ని గనుక మన జీవితంలో నెరవేరిస్తే ప్రతి అడ్డు ఆటంకాలు సంక్షోభాలు సమస్తము ఎగిరిపోద్ది. ఆయనకి మన హృదయ వాంఛలు తెలుసు. తనకిష్టమైన రీతిగా ఆయన మన జీవితంలో నెరవేర్చి ముందుకు సాగనిస్తాడు. యేసయ్య తన జీవితంలో తనకున్నటువంటి ప్రాబ్లమ్స్ లేక తనకు ఎదుట ఉన్న ఆ శిలువ శ్రమ గురించి తెలుసు. అయితే నీ చిత్తమే నా జీవితంలో సిద్ధింపచేయమని తండ్రి అయిన దేవునికి నీ చిత్త ప్రకారమే కానిము ప్రభువా అని అడగడం అనేది అద్భుతమైన విషయం. అయితే ఆ విషయానికి మనం గమనించినప్పుడు మరలా వచ్చి తన శిష్యుల దగ్గరికి వచ్చి చూసినప్పుడు వారు నిద్రిస్తూ ఉన్నారు. చాలాసార్లు మనం నమ్మిన మనుషులు కూడా కొన్నిసార్లు కునికిపోతారండి, నిర్లక్ష్యత చూపిస్తారండి. అందరూ మన కొరకు ప్రార్థించి అందరూ మన కొరకు సహకరించే వ్యక్తులుగా ఉండిపోరు. అయితే ఇక్కడ ఆ 3 శిష్యులు కూడాను కునుకుతూ ఉంటే ప్రభు అంటున్నారు, ఒక్క గడి అయినను మీరు మేలుకొని ఉండలేరా? వారికి అడుగుతూ ఉన్నారు, కొద్ది నిమిషాలు కూడా మీరు మెలకుగా ఉండలేరా? ఎందుకంటే మెలకుతా లేకపోతే శ్రమలో పడిపోతాం, శోధనలో పడిపోతాం. మెలకువత కలిగి ప్రార్థించడం శ్రమలకు శోధనలకు విజయానికి సంకేతము. కనుక ప్రభువారు అంటున్నారు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా నుండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పాడు. మీ ఆత్మ అయితే ప్రార్థన చేయాలనిపిస్తుంది, కానీ శరీర బలహీనతను బట్టి కనులు మూత పడిపోతుంది. అయితే శోధనలో ఒక మనిషి పడకుండా ఉండాలంటే నిశ్చయంగా వ్యక్తి మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. మనం ఎంత మెలకుగా ఉండి ప్రార్థన చేస్తామో అంత దైవికమైన శక్తి మనం పొందగలుగుతాం. ప్రభువారు తిరిగి వెళ్ళి మరీ ప్రార్థన చేసి మరలా వచ్చినప్పుడు అదే దృశ్యం ఆయన చూశారు. మరలా వారు నిద్రపోతున్నారు. ఎందుకంటే వారి కనులు భారముగా ఉంది. ఆయనకేమి ఉత్తరమియ్యవలెనో వారికి తోచలేదు, కన్ఫ్యూజ్ అయిపోయారు. యేసు ప్రభువారు వచ్చి ఆ 3 శిష్యులను పిలిచినప్పుడు ఇంకా 2వ గుంపు అక్కడ ఉంది, వాళ్ళందరూ నిద్రపోతున్నారు. కానీ 3 తనతో మెలకుగొండి ప్రార్థన చేయాలని తీసుకొస్తే ఈ 3 వారు ఏం చేస్తున్నారు అంటే వీరు కూడాను జోగి పడిపోతున్నారు. యేసయ్య వచ్చి వారికి అడిగినప్పుడు వాళ్ళ కన్నులు భారంగా ఉన్నందున వారు చూడలేక బరువుగా కన్నులు ఎత్తుతూ యేసు ప్రభుకు ఏం చెప్పాలో అర్థం కాల. వారు చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు. అయితే 3వసారి యేసు ప్రభు వారు వచ్చి మీరు అలసట తీర్చుకోండి, నిద్రపోండి అని చెప్పాడు. అనే దాని అర్థం మీరు నిద్రపోమని అర్థం కాదు. ఎందుకంటే మీరు అలసట తీర్చుకోండి కొద్దిసేపు, ఇక చాలు, ఆ గడియ వచ్చినది. అంటే మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు. ఏ శ్రమలైతే రావాలో, ఏ బాధలైతే రావాలో, ఏదైతే జీవితం మీదకి రావాలో అది వచ్చేసింది. మీరు పడుకుంటారా? పడుకుని అలసట తీర్చుకోండి.
శోధనలో ప్రవేశించకుండా ఉండడానికి ప్రార్థన చేయనని ముమ్మారు చెప్పినా వారు నిద్రపోయే స్థితి చూచి మీరు హాయిగా అలసట తీర్చుకోండి, అయితే నేను వెళ్ళాల్సిన గడియ, పాపుల చేతిలో నేను హతం చేయబడాల్సిన గడియ ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసింది, కనుక లెండి వెళుదాం, ఇదిగో నన్ను అప్పగింపవాడు కూడా సమీపించి ఉన్నాడని వారితో చెప్పాను. ఎవరైతే తనను అమ్మడానికి వెళ్ళి ఆ ఇస్కరియోతు యూద సైనిక బలగానికి పట్టుకొని తను ఏ స్థలంలో అయితే ఉంటే మరి యేసు ప్రభు దొరుకుతాడో ఆ స్థలాన్ని చూచి ఆయన వచ్చేసాడు. కనుక నా ప్రియ సోదరి, నా సహోదరుడా, యేసయ్య చెప్పే మాటలు ఏంటంటే మనం మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. సాతానుడు ఏ దిశలో ఎవరిని పట్టుకొని వచ్చి మనల్ని అటాక్ చేయాలనుకుంటాడో తెలియదు. అయితే మన మెలకుతో ప్రార్థన మనకు గెలుపునిస్తుంది. కనుక రండి, తలలుంచుకొని దేవునికి ప్రార్థించుదాం. దయగల తండ్రి, ఉదయకాల సమయంలో మా జీవితంలో అతి ప్రాముఖ్యమైన 3 విషయాలు తెలియచేశారు. అందరితో అన్ని విషయాలు షేర్ చేయకూడదు, జనసమూహముతో చెప్పిన మాటలు మనకు దగ్గరగా ఉన్న వారితో చెప్పకూడదు, లేక వారికి మనం కొంత సీక్రెట్ ఉంచాలి. అలాగే వారికంటే ఇంకా సన్నిహితులై ఆత్మీయంగా ఉన్నటువంటి వారితో మనం పంచుకోవాలి. కొన్ని విషయాలు వ్యక్తిగతంగా ఉంచుకొని ప్రార్థించాలి. ఏది ఎలా చేసినా మెలకుగా ఉండి ప్రార్థన చేస్తేనే శోధన శ్రమలు తప్పించుకుంటామన్న గొప్ప భయమైన వాక్కును మీరు మాకు నేర్పించారు. ప్రతి బిడ్డలు ఈ వాక్యమును బట్టి మీలో మెలకుగా ఉండి ప్రార్థించి జయము పొందే భాగ్యము అనుగ్రహించమని ఉదయకాలములో మీ మాట విన్న ప్రతి ప్రియ బిడ్డలకు ప్రభువా మీ బహుగా దీవించి బలపరిచే శక్తితో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మిమ్ములను దీవించునుగాక.